కొల్లేరు ఆసియాలోనే పెద్ద మంచినీటి సరస్సు. ఇది మనందరికీ తెలుసు. కానీ ఇది ఓ అక్రమార్కుల రాజ్యమని ఎంతమందికి తెలుసు? తవ్వకాల నుంచి విద్యుత్ సరఫరా వరకు ఇక్కడ ఏది చూసినా అక్రమమే. కాంటూరు పరిధిలో విద్యుత్ నియంత్రకులు ఏర్పాటు చేసి మరి చెరువులకు అక్రమ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా పట్టించుకునే సిబ్బంది లేరు. ఇదేంటని నిలదీసే అధికారి లేరు. కొల్లేరు అభయారణ్యంలో 5వ కాంటూరు పరిధి వరకు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అనుమతి లేదు. చెరువుల తవ్వకం మొదలు చేపలు, రొయ్యల పెంపకం నుంచి తాబేళ్లు, నత్తలు వేటాడటం, ఆ విషయానికి వస్తే పక్షులను వేటాడడం కూడా ఇక్కడ పూర్తిగా నిషేధం. అభయారణ్యం పరిధిలో ఈ కార్యక్రమాలు ఏవి చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం అటు అటవీ శాఖ అధికారులకు ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. చెరువుల తవ్వకం మొదలు ఆ తవ్వుకున్న చెరువులకు అక్రమంగా విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకునే వరకు ఇక్కడ యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇవన్నీ అధికారులకు తెలిసి జరుగుతున్న క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి లేదు. అటవీశాఖ చెక్పోస్టు గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించే ఈ రాతలు ఆచరణకు నోచుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో నిబంధనలను తొంగలో తొక్కి అంతా మా ఇష్టమన్నట్లుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. చేపలు, రొయ్యల సాగు కోసం అక్రమంగా చెరువులు తవ్వడంతో పాటు వాటికి విద్యుత్ కూడా అక్రమంగా వినియోగిస్తున్నారు. కొల్లేరు కాంటూరు పరిధిలో సుమారు 18,000 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్టు తేలింది. ఆకివీడు, భీమడోలు, నిడమర్రు, కైకలూరు మండలాల్లో ఎక్కువగా రొయ్యల సాగు చేస్తున్నారు. వీటికి వినియోగించే ఏరియేటర్ల కోసం అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అభయారణ్యం పరిధిలో నియంత్రికలు ఏర్పాటు చేయడం నిషేధం. అయినప్పటికీ కాంటూరుకు అవతలి వైపున విద్యుత్ నియంత్రికలు ఏర్పాటు చేసి తీగలు లాగి చెరువులు సాగు చేస్తున్నారు. దీనికి వసూళ్లకు అలవాటు పడిన కొందరు సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి సమీపంలోని అటవీశాఖ చెక్పోస్టు పక్కనే విద్యుత్ నియంత్రికను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి గ్రామంలోని 100 ఎకరాలకు పైగా ఆక్వా చెరువులకు విద్యుత్ అక్రమంగా సరఫరా చేస్తున్నారు. రహదారికి పక్కనే ఇదంతా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. మరోవైపు ఇదే మండలంలోని డి గోపవరంలో కాలువ అవతల విద్యుత్ నియంత్రిక ఏర్పాటు చేశారు. వైరింగ్ ను కాలువ గుండా పైపులు వేసి మరీ తీసుకొచ్చారు. రోడ్డు పక్కన నేల మీద సైతం తీసుకెళ్లి భారీ విద్యుత్ తీగల చుట్టలు చెరువుల సమీపంలో చెట్టుకు వేలాడదీశారు. అయినా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కైకలూరు, ఆకివీడు మండలాల్లోని పలు గ్రామాల్లో 500 ఎకరాలకు పైగానే అక్రమ విద్యుత్తో ఆక్వా సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చూశారుగా, ఇది కొల్లేరు అభయారణ్య పరిధిలో అతిక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ సరఫరా జరుగుతున్న వైనం. సాక్షాత్తు అటవీ శాఖకు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ పక్కనే విద్యుత్ నియంత్రణను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అతిక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.